వెల్కమ్ టు ఫ్యామిలీ. మీ ఇంట్లో ఎవరైనా కాకరకాయ కూర ఇష్టపడకపోతే దాన్ని ఇష్టంగా తినేలాగా చేయడానికి ట్రై చేయండి. సో నేను కూడా అలానే కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే చేశాను. ఎలాగో అనేది ఇప్పుడు వీడియోలో చూడండి. ఎప్పటిలాగే ప్రతి కూరలానే తాలింపు అయితే వేశాను. వేసిన తర్వాత 2 ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాకపోయినా కొంచెం అయితే ఫ్రై అయితే చాలు. ఇంకా ముందు రోజు నైటే మనం రేపు కాకరకాయ కూర వండుకుందాం అనగానే నైట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత దాన్ని ఈరోజు మార్నింగ్ అయితే తీసి ఇంకా ఇలా కర్రీ అయితే చేసుకోవచ్చు. అది చక్కగా పిండి అవసరం లేదు, వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుంది కదా. ఇంకా దాన్ని పక్కన తీసుకుని ఈ ఆనియన్స్ అయితే వేపాం కదా దాంట్లో ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ అలానే మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా తొందరగా కుక్ అవుతుంది, అప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది మన కర్రీ అయితే. ఎక్కువసేపు గ్యాస్ వేస్ట్ కూడా అవ్వదు. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన దాన్ని మనము ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలానే మూత పెట్టుకుందాం. ఇక ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ అయితే తీసి బయట పెట్టుకుందాం. ఇవి సిద్ధుకి నాకు అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ ఇవి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అవి ఎటు కూల్గా ఉంటాయి కాబట్టి బయట పెట్టేసుకుని ఉంచుకుందాం. నేను కేజీ కాకరకాయలకి తీసుకున్నాను. కేజీ కాకరకాయలకి 3 ఎగ్స్ తీసుకున్నాను. మన ఇష్టం, ఇంకో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఇష్టపడే వాళ్ళు, పిల్లలకి తినాలంటే ఇంకో ఎగ్ కూడా వేసి సపరేట్గా పెట్టవచ్చు. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయింది. ఇంకా ఒకసారి మూత పెట్టుకుని అలా కొంచెం సేపు పెట్టేసుకుని తీసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఎగ్స్ని సరే కదా, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మనకి ఫ్రై అయింది అనిపిస్తుంది, తెలుస్తుంది కదా, ఇంకా అంతవరకు చాలు. ఇంకా దాంట్లో నేను చూపించిన విధంగా అయితే 3 ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి. చూసారు కదా, దీన్ని ఒక్కసారి అలా తిప్పేయకండి. ఇలా పక్కన కర్రీని దాని మీద అలా పరిచిన తర్వాత కొంచెం సేపు ఉంచిన తర్వాత అది కొంచెం కుక్ అవుతుంది కదా, అప్పుడు మనం కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్న దాన్ని మనం ఒక్కసారి మూత పెట్టుకుని తీసేసి ఇంకా కారం వేసుకుని కాసేపు అలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేలా అనిపిస్తుంది కదా, అలా ఉన్నప్పుడు మనం కట్టేసుకోవచ్చు, గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, మీరు కూడా మీ పిల్లలు చాలా ఇష్టంగా తినాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినడానికి ట్రై చేస్తారు. చేదు అనేది అస్సలు అనిపించదు. ఇలా చేస్తే కూడా ఇంతకుముందు ఎలా వేస్తారు కోడిగుడ్డు కాకరకాయ అని అనిపించేది, కానీ ఇది టేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కాకరకాయ కూర వండినా కానీ ఇలానే మేము వండుకుంటున్నాం. చాలా ఇష్టంగా తింటున్నాను నేనైతే. కాకరకాయ తింటే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదేనంట, తెలీదా మీకు? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది చూసారా, నేనైతే మా ఇంట్లో ఉన్న కారాన్ని ఇలా వేసేస్తున్నాను. మామూలుగా అయితే బయట తెచ్చిన కారం అయితే చిన్నులపాయని దంచి దాంట్లో కలిపేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో చేసిన కారమే కాబట్టి ఇవన్నీ వేస్తారు కాబట్టి ఇంకా డోంట్ వరీ. ఇంకా ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంది ఇంట్లో ఈరోజు, ఈ కొత్తిమీరతో వేసుకుని కలిపేసుకున్నాను. అంతే, ఫైనల్గా మా కర్రీ అయితే చాలా టేస్టీగా తయారైపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ ఇదే కూర వండుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందని.